ఈ పునరుద్ధారపు కూడి వచ్చిన మీ అందరికి వందనాలు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకొని ఆ తర్వాత వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆరాధన ఎన్ని గంటలకు ప్రారంభిస్తాం? 9 గంటలుగా, 8 గంటలుగా, 10 గంటలుగా, 11 గంటలుగా? మీరు చెప్పండి. మీరు చెప్తే దాని ప్రకారంగా మనం ప్రారంభించుకుందాం. ఒక ఉద్యోగం చేయడానికి ప్రతిరోజు 7 గంటలకు వెళ్ళాలి ఉద్యోగానికి. 8 గంటలకు వెళ్ళావనుకో, లే 8:30కి వెళ్ళావు, ఏమంటాడు ఆయన? మెచ్చుకుంటాడా? ఏమంటాడు? ఆలస్యంగా వస్తే చక్కగా టయానికి రా, లేకుండా ఇంట్లో కూర్చో అంటాడు. కేవలము మనం ఒక యజమానుని కింద పనిచేస్తేనే అంత కఠినంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారే. సర్వ సృష్టికి నిర్మాణకుడైనటువంటి దేవాది దేవుడు మనకు ఒక సమయాన్ని ఇచ్చాడు. ఆ సమయానికంట మనం ముందుగా వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించండి అని అనేక మార్లు చెప్తున్నా సమయం లేదు అసలు. మనం ఏ సమయానికి వెళ్తున్నాము, ఏ సమయానికి ఆరాధన ప్రారంభం అవుతుంది, మనం ఏ సమయానికి మనం వెళ్ళాలా, వెళ్ళిన మనము ఎంతసేపు ప్రార్థన చేయాలా, ఆ ప్రార్థన మన కుటుంబానికి ఏ విధంగా దీవెనకరంగా మారుతుంది, నిజంగా మనం వెళ్తున్నాము కానీ ప్రార్థనలో మనం గడుపుతున్నామా అన్నది మనము గుర్తెరగకపోతే మనము నిజంగా మన విశ్వాసము ఎంత దృఢమైందో, లేక మన విశ్వాసం ఎంత స్థిరమైందో. శనివారం పని చేసుకో, శనివారం రాత్రి పని ఎంత ముగించుకో. 9 గంటలకు పోయి 10 గంటలకు ఆరాధన, 10 గంటలకు ఆరాధన ప్రారంభం, 11 గంటలకు కూడా సరిగ్గా రాకపోతే అప్పుడు మన విశ్వాసం ఏం విశ్వాసం? ప్రతిదానికి ఏం కలదు? మరి దీనికి సమయం లేదా? కాబట్టి దేవుని బిడ్డలు మర్చిపోకుండా సమయానికి ముందు వచ్చి మా కొరకు ప్రార్థన చేయొద్దులే, మీ కుటుంబాల నిమిత్తం ప్రార్థన చేసుకోండి. నిన్న ప్రసాద్ ఒక వీడియో పంపించాడు. ఆ వీడియో చూశాను నేను, అంతకుముందు చాలాసార్లు చూశాను. చాలా ఆశ్చర్యకరమైనటువంటి కార్యం. డాక్టరే సాక్ష్యం చెప్తా ఉంది అక్కడ. పేదవాళ్ళు, భర్తకు అనారోగ్యంగా ఉంది, కుమారునికి డబ్బు కట్టడానికి చేతిలో ఒక చిల్లి ఇవ్వలేదు. హాస్పిటల్లో డబ్బు కడితేనే ఏం చేస్తారు ఈ రోజులలో? మీకు తెలుసో తెలియదు, ఈ రోజు మనం జాయిన్ చేసామంటే ఈ రోజు ఫీజు కట్టేయాలి. ఈ రోజు ఎన్ని గంటలకు మనం జాయిన్ చేసామో రేపు అదే టయానికి మళ్ళీ బిల్లు కట్టాలి. ఒక్కరోజు నువ్వు బిల్లు కట్టకపోయినా నీకు ట్రీట్మెంట్ ఆపేస్తారు. మన ఆమె దగ్గర కట్టడానికి డబ్బులు లేవు. ఆమె ఏం చేసింది, సరేనని చెప్పేసి ఇంచుమించు 14 గంటల సేపు దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నది. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి డాక్టర్తోనే మాట్లాడాడు. అప్పుడు ఆ డాక్టర్ అంటాడు, అమ్మా మా తండ్రి గారు చనిపోయి, తండ్రి చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. ఆమె జ్ఞాపకార్థంగా ఎవరికన్నా ఒకరికి ట్రీట్మెంట్ ఫ్రీగా చేద్దాం, అందులో వీళ్ళకి చేద్దాం ప్రియ అని చెప్పి డాక్టర్తో చెప్పినప్పుడు ఆమె చాలా సంతోషించింది. ఆమె త్యాగం కూడా చూడండి. భర్తకు తెలియకుండా నగలమ్మి డబ్బు కట్టాలని చెప్పి కూడా ఆమె తలంచింది. ఇంత గొప్ప కార్యము ఆమె జీవితంలో దేవుడు జరిగించాడు అని అంటే ఆమె ఎవరిపై ఆధారపడింది? అందరు చెప్పండి, ఎవరిపై ఆధారపడింది? మరి ఆమెకు చేసినటువంటి దేవుడు నీకు చేయడా? చేస్తాడా చేయడా? చేస్తాడన్నప్పుడు నువ్వు ఎట్లుండాలా? గృహాలు దర్శించడానికి వెళ్ళినప్పుడు మీ బాధలు చెప్తారు, మీ కష్టాలు చెప్తారు. మీ బాధలు కష్టాలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. దాని కొరకు మేము ప్రార్థన చేస్తాం. నువ్వేం చేస్తావు? పాస్టర్ గారు ఉన్నారు, ఆయన చెప్పిన ఆయన ప్రార్థన చేస్తాడు,
మనకెందుకులే మనం ప్రార్థన చేసేదానికి ఉంటే కష్టాలు తీరవు. పాస్టర్ గారికి చెప్పినా నువ్వేం చేయాలా? ప్రార్థించాలి. అందుకే సమయానికి ముందు పునరుద్ధాన దినం ముందు దేవుని సన్నిధానంలో మగ్దలేని మరి ఎన్ని గంటలకు వెళ్ళింది సమాధి దగ్గరికి? అమ్మా ఎన్ని గంటలకు వెళ్ళింది? తెల్లవారక ముందే, ఇంకా చీకటిగా ఉండగానే పెందల కడ లేచి సమాధి దగ్గరికి వెళ్ళింది. శిశువులందరూ కూడా మర్చిపోయారు, ఆయన చెప్పిన సంగతి మర్చిపోయారు. ఆ మొక్కని గుర్తుపెట్టుకుంది, వెళ్ళి చూసింది, ప్రకటన చేసేసింది. అందుకే ఏప్రిల్ స్త్రీలు అంటే ఎలాంటి వారంట? అన్ని విషయాలలో చురుకైనటువంటి వారు. మనము మన పరిస్థితి ఏంటి? వచ్చే వారము 9:30 మీరు లోపల ఉండాలి. ఎక్కడ ఉండాలా? అందరు చెప్పండి, ఎక్కడ ఉండాలా? సంతోషమా? సంతోషం ఉంటుండే ఒకసారి చేతులు పైకి తల్లి చెప్పండి. అంత 9:30 లోపల ఉండాలి. మీ కుటుంబాలు ఎలా దీవించబడవో అప్పుడు ప్రభుని అడుగుదాం. హెజ్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. నూతన హృదయము నీకు ఇచ్చేదను, నూతన స్వభావము నీకు కలగజేసేదను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల మా దేవా, నీకు వందనాలు, స్తుతులు నాయన. స్తోత్రములయ్యా, స్తోత్రములు. నీ పాద సన్నిధికి వస్తున్న మమ్ములను కనికరించండి ప్రభువా. అజ్ఞానములు, అంధకారములు, చీకటిలో మరుగైన మమ్ములను ప్రభువా వెలికి తీసుకొచ్చి ఆశ్చర్యకరమైన నీ వెలుగులో స్థిరపరచావు. ఈ చదవబడినటువంటి మాటలలో నుండి నాయన సారాంశాన్ని మీరు వెదజల్లండి. ప్రతి హృదయముతో మీరు మాట్లాడి దీనుడైనటువంటి నన్ను నీ కృపలో భద్రపరచుకొని మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఈ చదవబడినటువంటి వాక్య భాగములో చాలా విశేషమైనటువంటి 3 సంగతులు చెప్పాడు. అందులో ఒక సంగతి ఏమిటంటే, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను అన్నాడు. ఏమన్నాడమ్మా? అందరు చెప్పండి. నూతన స్వభావము నీకు కలుగజేసేదను. దేవుడు ఎంత ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు, ఎంత ఆశ్చర్యకరంగా మాట్లాడేటటువంటి వాడు అంటే చాలా ఆశ్చర్యకరంగా మాట్లాడతాడు ప్రభు. రాతి గుండె నీలో నుండి తీసివేసి ఏమిస్తాడట? మాంసపు గుండె. చాలా మంది హృదయాలు కఠినంగా ఉంటాయి. ఎంత దేవుని వాక్యాన్ని విన్నా వాళ్ళ స్వభావాలు మారవు. అందుకే పూర్వము ఒక భక్తుడు అన్నాడు, ఎలక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా తెలుపు కాదు. ఎందుకు? ఎలక ఎలా ఉంది? నలుపుగా ఉంది. అదే ప్రకారంగా మానవుని యొక్క స్వభావము మారదన్నట్లుగా చెప్తున్నాడు ఆయన. మారనటువంటి స్వభావాన్ని నేను నూతన పరుస్తాను, నూతన స్వభావాన్ని మీకు ఇస్తాను, నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతనమైనటువంటి ఆత్మ మీలో పుట్టించదనని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలు దినదినము కూడా నూతన పరచబడినటువంటి స్వభావాలు కలిగిన వారుగా మారాలి. దినదినము కృతదనము నీలో కనిపించాలి. దేవుడు సంతోషపడేటటువంటి విషయం ఏమిటంటే, మన స్వభావము ఏదైతే ఉందో అది మార్పు చెందుతూ రావాలి. ఇక్కడ ఒక మాట ఉంది, చూద్దాం. హబక్కూ గ్రంథము 3వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, యెహోవా
సంవత్సరములు జరుగుచుండగా ఆయన కార్యములను నూతన పరుస్తున్నాడు. వాత్సల్యాన్ని చూపుతున్నాడట. ఒకవైపు మన పైన కోపిస్తూనే ఏం చూపిస్తున్నాడు? ఆయన వాత్సల్యాన్ని చూపుతూ ఉన్నాడు. ఆయన కార్యములన్నీ కూడా మన జీవితంలో దినదినము కూడా నూతన పరుస్తూ ఉన్నాడు. నా బిడ్డలు ఎప్పుడు కూడా నూతన స్వభావము కలిగి ఉండాలి. అలనాడు ఇశ్రాయేలు జనాంగము ఏ స్వభావాన్ని కలిగి ఉన్నాడో నా బిడ్డలు ఆ స్వభావము కలిగి ఉండకూడదు. వారి స్వభావాలన్నీ కూడా నూతన పరచబడుతూ ఉండాలి. ప్రార్థన చేయలేని జీవితాలు ప్రార్థన చేయాలి. పాటలు పాడలేనటువంటి స్వరాలు పాటలు పాడాలి. సువార్త ప్రకటించలేనటువంటి పెదవులు సువార్తను ప్రకటించాలి. ఆయన కొరకు నూతనమైనటువంటి పాటలు పడేటటువంటి వారిగా ప్రాచీన స్వభావమును తీసివేసి నేనేం చేస్తాను? నవీనమైనటువంటి స్వభావాన్ని వారికి నేను ధరింపచేస్తానని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన కార్యాలన్నీ కూడా ఏమి చేయబడాలంటే నూతన పరచబడుతూ ఉండాలి. దినదినము కూడా గమనించండి, ఖర్జూర వృక్షము ఏ రీతిగానైతే మువ్వ వేస్తూ ఉందో ఆ రీతిగా మనం ఏం చేయబడాలంటే మువ్వ వేస్తూ ఉండాలి. నా ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డ, నీ విశ్వాస జీవితంలో నీ దైనందినటువంటి నీ బ్రతుకులలో ఏ స్వభావాన్ని మనము కలిగి ఉన్నామో మనల్ని మనము పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. అలనాడు ఇశ్రాయేలు యొక్క స్వభావాన్ని చూసినటువంటి దేవుడు అంటాడు, నూతన స్వభావాన్ని మీకు నేను కలగజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కొన్ని 3 మాటలు జ్ఞాపకం చేస్తాను. 2 పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుదాం. ఆయన మనకు అమూల్యములను రెండో పేతురు 1:4 అది చాలు. ఏ స్వభావము? దైవ స్వభావము. నూతనమైనటువంటి స్వభావము నీకు ఎందుకు ఇస్తున్నాడంటే మొట్టమొదటిగా నువ్వు మారాలి. దేవుడు తన స్వరూపమందు నరుని ఏ స్వరూపమని చేశాడు? నరుని తన స్వరూపమందు. దేవుడు ఏ స్వరూపము కలిగి ఉన్నాడో మానవుని ఆ స్వరూపమందు దేవుడు సూచించాడు. దేవుని పోలికగా పుట్టిన నీవు దేవుని యొక్క స్వభావమును కలిగి ఉండాలి. కాబట్టి మొట్టమొదటిగా ఏ స్వభావం అంటే దేవుని స్వభావము. ఆయనకు ఒక స్వభావం ఉంది, దాని ప్రకారంగానే నడుస్తూ ఉన్నాడు. నీకు ఒక స్వభావం ఇచ్చాడు, నీకు దాని ప్రకారంగా నేను నడవాలి. రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. ఏలయనగా దేవదూతల స్వభావము. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవదూతలు ఉన్నారు, వారికి ఒక స్వభావం ఉంది. ఆ స్వభావం ప్రకారంగా వారు నడుస్తూ ఉన్నారు. దేవుని స్వభావం ఉంది, దేవదూతల స్వభావం ఉంది. ఇక్కడ మనం గమనించి చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదువుదాం. కావున మునటి ప్రవర్తన విషయములో మోసకరమైన చెడిపోవు నీ ప్రాచీన స్వభావము
వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారుగా మారాలి. ఇక్కడ ఏమి కనబడుతుందంటే మనిషి స్వభావం కనబడుతూ ఉంది. ఏ స్వభావము? అదే 23-24 వచ్చిన చదవండి. నీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృజింపబడిన నీవు నవీనమైనటువంటి స్వభావాన్ని ధరించుకోవాలి. ఈ మధ్యాహ్న కాల సమయమందు దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితములో ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి ప్రాచీన స్వభావములు సుట్టలు తాగే అలవాటు ఉంది, సిగరెట్లు తాగే అలవాటు ఉంది, దొంగతనము చేసే అలవాటు ఉంది, తిరుగుబాటు చేసే అలవాటు ఉంది, అక్రమ సంబంధమైనటువంటి కార్యక్రమాలు పాల్గొనే అలవాటు ఉంది. ఈ స్వభావము ఏమి చేయబడాలంటే పాతి పెట్టబడి నవీన స్వభావములు ధరించుకున్న వారిగా నువ్వు మారాలి. ఇది మనిషి స్వభావము, దేవదూతల స్వభావము, దేవుని స్వభావము, మనిషి యొక్క స్వభావమునని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. స్వభావము మారితే మనకి ఏమి కలుగుతుంది? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుదాం. యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా దిగి వచ్చెను, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు కొత్త మనసు వచ్చును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమొచ్చిందంటమ్మా? ఎవరికి? సౌలుకు కొత్త మనసు వచ్చింది. అంతకు ముందు ప్రాచీన స్వభావము కలిగిన వాడు. ఆ మనసు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడ్డాడో, ఆ తైలము ద్వారా అభిషేకింపబడ్డాడో, ఆ ఆత్మ బలముగా దిగి వచ్చినప్పుడు ఏమొచ్చిందంట? కొత్త మనసు వచ్చింది. ప్రాచీన స్వభావాన్ని మనము పాతి పెట్టినప్పుడు మనకు ఏ మనసు రావాలంటే కొత్త మనసు రావాలి. ఈ దినము నుండి మన జీవితాలు నూతన పరచబడాల. మన అలవాట్లు సంపూర్ణంగా మార్పు చెందాలి. మన స్థితిగతులన్నీ కూడా మార్పు చెందాలి. మన అలవాట్లు అన్ని కూడా మార్పు చెందాలి. కాబట్టే మనకి ఏమిస్తున్నాడు ఆయనంటే, నూతన స్వభావాన్ని నేను నీకు అనుగ్రహిస్తూ ఉన్నాను అన్నాడు. ఏ స్వభావం కావాలి మనకు? నూతన స్వభావం కావాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగిస్తూనే చెప్తున్నటువంటి మాట 44వ వచనము నుండి 48 వచనాల వరకు చదవండి. ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండిన మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి వర్షము కురిపించుచున్నాడు. మీరు ఏం చేస్తున్నారట? ఏ స్వభావం కలిగిన వారు వీళ్ళు? ఏ స్వభావం కలిగి ఉన్నారు? ఎంత ప్రార్థన చేసినా, ఎంత భక్తి చేసినా వాళ్ళ ఇంటికి నేరా ప్రార్థన ఉందమ్మా నేను రాను, వాళ్ళ ఇంటికి రాను. నేను ఏం మారలేవు నువ్వు? ఎక్కడ మారినవు? నీ బ్రతుకు మారిందా? నీ ఆలోచన మారిందా? నీ బుద్ధి మారిందా?
ప్రభు అంటాడు మీరంతా కూడా నా శరీరం అన్నాడు. ఈ శరీరంలో ఒక అవయానికి కొద్దిగా గాయమైతే ఈ వ్రేలుకు గాయమైంది. ఇప్పుడు ఎవరు బాధపడాలా? లెక్కల ప్రకారంగా, మీ అంచనా ప్రకారంగా, మీ స్వభావం ప్రకారంగా ఎవరు బాధపడాలంటే వేలు మాత్రమే బాధపడాలి, కానీ వేలు బాధపడదు, శరీరం అంతా బాధపడుతుంది. నేను అక్కడికి రాను, ఇక్కడికి రాను, వారితో మాట్లాడను, వీళ్ళతో మాట్లాడను, అదేంటి ఇదేంటి, ఈ రకరకాల స్వభావాలు నీ జీవితములను కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు ఫలించడం లేదు. నీ స్వభావము మారాలి. ఈ ఏ స్వభావం కలిగిన వారు? వీళ్ళు ప్రాచీన స్వభావం కలిగిన వారు. ఏమంటున్నారు? చదువు. మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించదురా? మీకేం ఫలం కలుగుతుంది? మీరేం చేస్తున్నారు? ఎక్కువ ఏం చేస్తున్నారమ్మా? వాళ్ళు వందనం చెప్తే నువ్వు వందనం చెప్తున్నావు. వాళ్ళు నిన్ను ప్రేమిస్తే నీ శత్రువులను ప్రేమించు, వారి కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చెయ్యి. నిజంగా నూతన స్వభావమును కనుక మనము కలిగి ఉంటే మన శత్రువులు ఏం చేయాలి? మన ఇంటికి పిలిచి చక్కగా భోజనం పెట్టి చక్కగా చక్కటి ఆతిథ్యాన్ని వారికి ఇచ్చి వారిని ప్రేమించి పరామర్శించి వారిని పంపించండి. క్రీస్తు ప్రేమ మనలో ఉంటే ఆ నవీన స్వభావాన్ని కనుక మనము ధరించుకున్న వారమైతే ఈ పని చేయాలి. మన స్వభావం మారకపోతే ఆలోచన చేయండి. మన స్వభావం మారకపోతే, మన ప్రవర్తన మారకపోతే, మన బుద్ధి మారకపోతే అలా ఉన్నారు కనుకనే ఆయన అన్నాడు, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను. మన స్వభావం అంతా కూడా నూతన పరచబడాలి. ఒక 4 విషయాలు, చక్కటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు యొక్క స్వభావం ఏమిటి? ప్రభు యొక్క స్వభావం ఎలాంటి స్వభావము ఆయన కలిగి ఉన్నవాడు? ద్వితోపదేశ కాండము 28వ అధ్యాయము 54వ వచనము 56వ వచనాన్ని చదువుదాం. మృదువైన స్వభావము గలవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనము ప్రేమిస్తున్నటువంటి వాడు, నీ కొరకు నా కొరకు రక్తమును కార్చి మరణించి తిరిగి 3వ దినమందు లేచినటువంటి దేవుడు ఏ స్వభావము కలిగి ఉన్నాడంటే మృదువైనటువంటి స్వభావము కలిగి ఉన్నాడు. కొత్తగా జన్మించినటువంటి శిశువు ఎలా ఉంటాడు? మా నోరు దగ్గర చెప్పండి అమ్మా. మీరు మాట్లాడతారు కదా, నేను మాట్లాడతా. మీరు ఈ రోజే దేవాలయానికి వచ్చినట్లుగా మౌనం కూర్చుంటే, కొత్త నువ్వు కూర్చుంటే ఏం లాభము? అడిగిన దానికి ఏం చెప్పాలి? మీరు సమాధానం చెప్పాలి. కొత్తగా జన్మించినటువంటి శిశువు ఎలా ఉంటాడు? చాలా మృదువుగా ఉంటాడు. అదే ప్రకారంగా ఇక్కడ దేవుని యొక్క స్వభావం ఎలా ఉందంటే మృదువైనటువంటి స్వభావము కలిగిన వాడు. 55వ కీర్తన 21వ వాక్యాన్ని చదువుదాం. వారి నోటి మాటలు అబ్బా, వారి మాటలు వెన్నవలే చాలా మృదువుగా ఉన్నాయట. వెన్న ఎంతమందికి ఇష్టమో? ఎవరికి ఇష్టం లేదా? వెన్న వెన్న ఎంత మృదువుగా ఉందో వారి మాటలు కూడా అంత మృదువుగా ఉన్నాయట. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 16వ వాక్యము.
అబ్బా, జాలశ్రీ ఉంది, పరశ్రీ ఉంది. వారి మాటలు ఎలా ఉన్నాయట? తేనె కంటే మృదువైనటువంటి మాటలు. తేనె ఎంత తీపిదనమో, తేనె తీపిగా ఉందని తినవలసినంతనే తినాలి. దానికంటే ఎక్కువ తింటే ఏమవుతుంది? అది విషంగా మారుతుంది. ఇక్కడ జాలశ్రీ మాటలు కానీ పరశ్రీ యొక్క మాటలు కానీ తేనె కంటే కూడా మృదువైనటువంటి మాటలు. కాబట్టి మన దేవుడు యొక్క స్వభావం ఎలాంటిదంటే మృదువైనటువంటి స్వభావము కలిగిన వాడు. ఎప్పుడు కోపించుకునేటటువంటి వాడు కాదు. ఆయన కనికరము చూపేవాడు, ప్రేమ చూపేటటువంటి వాడు. ఆయన హింసింపబడినప్పుడు, కొరడాలతో కొట్టుతున్నప్పుడు, ముళ్ళ కిరీటము ధరింపజేసినప్పుడు, యెరూషలేము పురవీధులలో మొదలుకొని గొల్గోతా కొండ వరకు ఆయనను హింసిస్తూ తీసుకుని వెళుతున్నటువంటి సమయాలలో కూడా దాన్ని సహిస్తూ మౌనముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలాంటి స్వభావం కలిగిన వాడు, మృదువైనటువంటి స్వభావము కలిగిన వాడు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుదాం. దర్శనము చూడవద్దని ఏ మాట పలకాలంట? ఈ మాటలలో చాలా జాగ్రత్తగా గమనించండి. జీవితాలను మార్చగలిగిన సందేహము మనకొద్దు. ఆడికి వెళితే ఆయన కఠినంగా మాట్లాడుతున్నాయా? కఠినమైనటువంటి మాటలు ఎవరికైనా ఇష్టంగా ఉంటాయా? అదే మృదువుగా నవ్వించి కవ్వించే మాటలు, కథలు చెప్పే మాటలు అయితే ఎంతమందికి ఇష్టమో. ఆడికి పోతే బాగుంటుంది అక్క, బాగా నవ్విస్తాడు. చాలా కవ్వింపు కలిగిన మాటలు ఉంటాయి. కఠినమైనటువంటి మాటలు, జీవితాన్ని మార్చగలిగినటువంటి బోధ ఉంటే అక్కడ వద్దు. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు అన్నాడు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వాక్యం. 2 కొరింథీ 10:1 తొందరగా చదవండి. మీ ఎదుట ఉన్నప్పుడు ఎదుట ఉన్నా, ప్రక్కకున్నా, ఎక్కడ ఉన్నా ఎలా ఉండాలంట? పౌలను నేనే మృదువు తత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను అంటున్నాడు. ఎక్కడున్నా, ఆయన ఎదుట ఉన్నా, ఆయన వెలుపల ఉన్నా, నా స్వభావము, నా మాటలు, నా తలంపు సమస్తము కూడా ఎలా ఉంటుందంటే మృదువైనటువంటి స్వభావము గలవాడను అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుదాం. ఫిలిప్పీ 4:5. మీ సహనము మీకుండే స్వభావమును సకల జనులకు తెలియజేయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పొరాని సహోదరి చాలా మృదువైన మాటలు కలిగింది. కొందరు మాటలు వినడానికి ఇష్టం అనిపించవు. నోరు తెరిస్తే అదొక పాతాళం. అమ్మో అమ్మ నోటికి పోవద్దమ్మా. ఏమైంది అమ్మ నోరుకు? అవి వినరానటువంటి నోరు. అది స్వభావం మారాలి. ఏం మారాలమ్మా? మన స్వభావము మారాలి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదువుదాం. ఏం చేస్తుందంట? నువ్వు నెమ్మదిగా నిదానంగా మాట్లాడు. ఎదుటి వ్యక్తికి ఏమొస్తుంది? ప్రేమ కలుగుతుంది.
నువ్వు కోపంగా మాట్లాడితే ఎదుటి వ్యక్తికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. నువ్వు నిదానంగా, నెమ్మదిగా, మృదువుగా నువ్వు మాట్లాడు. ఆ మాటలు ఎదుటి వ్యక్తి కోపాన్ని ఏం చేస్తున్నాయి అంటే చల్లారుస్తాయి. కాబట్టి దేవుడు ఎలాంటి వాడంటే మృదువైన స్వభావము కలిగిన వాడు. రెండు విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాము. ఏ స్వభావం కలిగిన వాడు? సామెతల గ్రంథము 11వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుదాం. నమ్మకమైన స్వభావము గలవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయనకు కలిగినటువంటి స్వభావం ఏమి స్వభావం అంటే నమ్మకమైన స్వభావం కలిగినవాడు. తండ్రి తనకు అప్పగించినటువంటి కార్యాన్ని అంతా కూడా ఆయన నెరవేర్చినటువంటి వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. తండ్రి అప్పగించిన పని మీద ఎలా ఉన్నాడు ఆయన? ఎలా ఉన్నాడమ్మా? అందరు చెప్పండి. ఎలా ఉన్నాడు? నమ్మకముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము నుండి 6 వచనాలు చదువుకుందాం. మనం ఎలా ఉండాలి? ఇక్కడ మోషే ద్వారా మోషేని గురించి చెప్తున్నాడు చూడండి. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తము కట్టినవాడు దేవుడే. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎలా ఉండాలంట మనము? దేవునికి ఏ స్వభావం ఉంది? నమ్మకమైన స్వభావం ఉంది. ప్రార్థనలో నమ్మకంగా ఉండాలి, సావాసములో నమ్మకంగా ఉండాలి, దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండాలి. మొట్టమొదటిగా గమనించండి, దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండాలి. నీ రాబడిలో ప్రథమ ఫలము నీది కాదు, అది దేవునిది. కాబట్టి దేవునికి ఇవ్వాలి. ఆ ఇచ్చే విషయంలో నువ్వు ఎలా ఉండాలి? దేవునికి గమనించండి. ఎలా ఉండాలి? మనుషుడు ఏది విత్తుతాడో అదే కోసుకుంటాడు. 10 రూపాయలు విత్తితే నువ్వు 10 రూపాయలకు 10 రూపాయలు తీసుకుంటావు. ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, గమనించండి. ఒక జంట ఇద్దరు కలిసి హోటల్కు భోజనం చేయడానికి వెళ్ళారు. చక్కగా భోజనం చేసుకుంటున్నారు. వారు ఎదురుగా ఉన్నటువంటి టేబుల్ కింద ఎవరో కూర్చొని లేచి వెళ్ళిపోతే ఒక బ్యాగ్ వీళ్ళు కంటబడింది. ఆ బ్యాగును తీసుకున్నారు. వీళ్ళు తీసుకుంటే అందులో 1,00,000 రూపాయలు ఉన్నాయి. ఎన్ని రూపాయలు ఉన్నాయి? అందరు వినండి. ఈ 1,00,000 రూపాయలు దొరికాయి వారికి. ఈ 1,00,000 రూపాయలు తీసుకొని వీళ్ళు ఏం చేశారంటే చక్కగా వినండి, 1,00,000 రూపాయలు తీసుకొని చక్కగా పోలీస్ స్టేషన్కి పోయారు. ఎక్కడ పోయారమ్మా? పోలీస్ స్టేషన్కి పోయి పోలీసుల దగ్గర కూర్చొని ఏం చేశారంటే, అయ్యా పలాని హోటల్లో మేమిద్దరం కలిసి భోజనం చేస్తా ఉన్నాము, మాకు ఒక బ్యాగ్ దొరికింది. ఆ బ్యాగుని తెరిచి చూస్తే 1,00,000 రూపాయలు ఉన్నాయి. పాపం ఎవరో పోగొట్టుకున్నారు. ఈ డబ్బును తిరిగి వారికి మీరు అప్పగించండి అని చెప్పేసి వాళ్ళకి అప్పచెప్పారు. అయితే అక్కడ వాళ్ళేమన్నారంటే, మీ అంత నమ్మకస్తులు, మీ అటువంటి నమ్మకస్తులు మిమ్మల్నే చూస్తున్నాం, మీరు చాలా నమ్మకస్తులు కాబట్టి మిమ్మల్ని ఫోటో దించి ఈ ఫోటోలు మేమేం చేస్తామంటే పేపర్కి ఇస్తాము. ఆ పేపర్లో ఎవరు వీళ్ళు అంటే నమ్మకస్తులని చెప్పి మీరు మాకు నమ్మకంగా తీసుకొచ్చి ఇచ్చారు కాబట్టి ఈ నమ్మకంగా ఈ ఫోటోని మేము ఎప్పుడైతే పత్రికల్లో వేస్తామో దాన్ని చూసి అసలైనటువంటి వస్తారమ్మా, అప్పుడు వారికి అప్పచెప్తామనంటే అప్పుడు ఆ ఇద్దరు మధ్యలో ఆ సహోదరి అంటుంది, ఒకవేళ మా ఇద్దరి ఫోటోలు గనక
మీరు వేస్తే నా భర్త నాకు విడాకులు ఇస్తాడు అంటే మీరు ఎవరు? వీళ్ళు వెళ్ళినటువంటి వారెవరు? భార్య భర్తలు కాదు. ఎక్కడింటున్నారు మీరు? ఆమె అంటుంది, ఒకవేళ మా ఇద్దరు ఫోటోలు కనుక మీరు వేస్తే నా భర్త ఏం చేస్తాడు నాకు? ఎంత నమ్మకస్తురాలు తల్లి. పరపురుషునితో వెళ్ళింది, దొరికిన డబ్బు ఇచ్చింది, అంతవరకు మంచిదే, నమ్మకంగా ఉన్నారు. కానీ భర్త విషయానికి వచ్చేటప్పుడు ఏమైపోయిందంటే నమ్మక ద్రోహం చేసే పరిస్థితి వచ్చింది. ప్రభువు దేవుని బిడ్డలమైనటువంటి మనము మన విశ్వాస జీవితంలో మనం ఎలా ఉండాలంటే దేవునికి నమ్మకమైనటువంటి వారిగా మనం ఉండాలి. అందుకే నెహెమీయా చెప్తున్నాడు 9వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం గమనిస్తే చూడండి, అబ్రహాము విషయంలో ఎలాంటి నమ్మకస్తుడుగా ఉన్నాడు అబ్రహాము చెప్తున్నాడు. చూద్దాం. అతడు నమ్మకమైన మనసు గలవాడై ఎరిగి అని వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చను. దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రహాము ఎలాంటి వాడంటే నమ్మకమైనటువంటి వాడు కనుక అతన్ని దేవుడు ఆశీర్వదించి అనేక రాజ్యముల మీద ఉంచెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడు? ఆయన కార్యాన్ని చేస్తాడా? నా జీవితంలో, నా కుటుంబంలో కార్యాన్ని చేస్తాడా? నాకు కలిగినటువంటి వ్యాధిని స్వస్థపరుస్తాడా? నాకుండే అప్పుల బాధ నుండి నన్ను విడిపిస్తాడా? ఈ కార్యాలన్నీ చేయుటలో ఆయన నమ్మకమైన వాడు అంటే నమ్మకమైనటువంటి వాడు. ఎప్పుడు నమ్మకమైనటువంటి వాడు? నా దేవుడు నమ్మకమైనటువంటి వాడని నువ్వు నమ్మి విశ్వసిస్తే ఆయన నిజంగా నమ్మకమైనటువంటి వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యంలో 1 తిమోతి 1:12 పూర్వము ఏమంటున్నాడైనా? పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు ఏం చేశాడని నియమించుకొని నమ్మకమైన వారిగా ఒక సమయంలో ప్రాచీన స్వభావం కలిగినప్పుడు అలా ఉన్నాను. ప్రభువుని గురించి తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నానంటే ఆయనలో నేను నమ్మకంగా ఉన్నాను. నమ్మకంగా ఉన్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయమందు దేవుని సన్నిధానములో నీవు నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను బలపరుస్తాడు, అది నిన్ను స్థిరపరుస్తాడు, అనేకులకు మాదిరికరముగా నిన్ను మారుస్తాడు. దేవుడు నమ్మకమైనటువంటి స్వభావము గలవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 3వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 9వ వాక్యం. ఆత్మ స్వభావము గలవాడు. ఏ స్వభావం కలిగిన వాడంట? దేవుడు ఆత్మ కనుక దేవుణ్ణి ఆరాధించేవారు ఎలా ఆరాధించాలా? దిక్కులు చూసుకుంటూ, చెవులలో మాట్లాడుకుంటూ, యాలకోలంగా మనసును స్థిరపరచుకోకుండా, దేవుడు అంటే భయం లేకుండా అలా ఉండి ఆరాధన చేయమని చెప్పాలా? దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించే వారు ఎలా ఆరాధించాలంట? ఆత్మతో సత్యముతో ఆయననే ఆరాధించాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ సమరయ స్త్రీతో ప్రభు అయిన యేసుక్రీస్తు అంటాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుదాం.
యోహాను సువార్త 4:23. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించే కాలము వచ్చి ఉన్నదే. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఎలా ఆరాధించాలో ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. సమరయులకు యూదులకు సాంగత్యము లేదు. ఈ సుకార గ్రామమునకు చెందినటువంటి సమరయ స్త్రీ ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించింది. గ్రామములో ఉండే ప్రజలందరినీ రక్షణలోనికి నడిపించింది. కొత్త సంవత్సరము ప్రారంభమై మనం ఇప్పుడు 7వ మాసంలో ఉన్నాం. అంటే సంవత్సరం గతించిపోయి మళ్ళా 7 మాసాలు మనకు దేవుడు ఇచ్చాడు. ఒక్కరినైనా నువ్వు కదిలించావా? ఒక్క ఆత్మనైనా దేవుని కొరకు నువ్వు నడిపించావా? ఎంత నమ్మకమో కదా. మనం అంటే ఎంత నమ్మకంగా ఉంటాం అనుకుంటావు? చాలా నమ్మకం. ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాము? ఆత్మ స్వభావం కలిగి ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు యోర్దాను నదిలో బాప్టిజం తీసుకొని ఆయన ఒడ్డుకు వస్తున్నటువంటి సమయంలో ఒక స్వరం పలుకుతా ఉంది పైనుండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అక్కడ త్రిత్వం అనేటటువంటిది ఒక ఆకారం మనకు కనబడుతుంది. పావుర ఆకారముతో తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్ముడు. అక్కడ తప్ప బైబిల్ గ్రంథంలో ఎక్కడ మనకు ఆకారం కనిపించదు. ఆత్మకు ఆకారం లేదు. మనిషికేముంది? మనిషికేముందమ్మా? ఆకారం ఉంది. ఆత్మకు ఆకారం లేదు. కనుక దేవుని ఆరాధించినటువంటి వారు ఎలా ఆరాధించాలంటే, ఆయన ఏమై ఉన్నాడంటే ఆత్మ స్వభావము కలిగిన వాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. శరీరము చూడు, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని నెరవేర్చబడవలనని ఏం చేశాడట? తండ్రి ఏం చేశాడు? తన కుమారుని లోకానికి పంపి ఏం చేశాడు? తన శిక్షను ఏదైతే ఉందో దానిని పాపమునకు అప్పగించి ఆ తర్వాత తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుకునేటటువంటి కుమారుడుగా ఆయన మార్పు పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ స్వభావమును గురించి ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము 14వ వచనాన్ని చదువుదాం. ఈ రాజ్యములో ఒక మనుషుడు ఉన్నాడు. అది పరిశుద్ధ దేవదూతల ఆత్మ కలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ బబులోను దేశమందు ఎవరున్నారు? దానియేలు అనే మనుషుడు ఉన్నాడు. అతడు దేవదూతల యొక్క ఆత్మను కలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 14వ వచనంలో కూడా అదే మాట ఉంది. దేవతల ఆత్మయు వివేకమును విశేష జ్ఞానమును కలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కుక్కరగమ్మన ప్రైజ్ ది లార్డ్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏ ఆత్మ కలిగి ఉన్నాడు? దేవదూతల ఆత్మ కలిగి ఉన్నాడు. ఆదికాండము 41వ అధ్యాయము 38వ వాక్యాన్ని చదువుదాం.
ఆ, ఇతని వలె ఎవరిని చూసి చెప్తున్నాడు ఈ మాట? ఎవరిని గురించి? యేసేపుని గురించి చెప్తున్నాడు. ఇతడు ఏ ఆత్మ కలిగి ఉన్నాడట? దేవుని ఆత్మ ఆత్మగల మనుషుని కనుగొనగలమా? ఈయన దేవదూతల ఆత్మ కలిగినటువంటి వాడు. కాబట్టి దేవుడు ఏ స్వభావము కలిగి ఉన్నాడు అని అంటే ఆత్మ స్వభావము కలిగి ఉన్నాడు. మొట్టమొదటిది మృదువైన స్వభావము కలిగి ఉన్నాడు. రెండవది నమ్మకమైన స్వభావము కలిగి ఉన్నాడు. మూడవది ఆత్మ స్వభావము కలిగి ఉన్నాడు. నాలుగవ విషయాన్ని ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 2 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుదాం. యెహోవాయే రెండో సమూయేలు 2:6 అది ఆ మాట. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును కలిగినటువంటి వాడు. సత్య స్వభావం అందరు చెప్పండి. ఆయన నోట అబద్ధము లేదు. ఆయన నోట సత్యము తప్ప అబద్ధము లేదు. దేవుడు ఏ స్వభావము కలిగి ఉన్నాడంటే సత్య స్వభావము కలిగిన వాడై ఉన్నాడు. మోసే ద్వారా ధర్మశాస్త్రము ఏ రీతిగానైతే పంపబడ్డదో ఆత్మ స్వభావం అనేటటువంటిది క్రీస్తు ద్వారా కలిగింది. ధర్మశాస్త్రము మోసే ద్వారా పంపబడింది. ఈ సత్య స్వభావం అనేటటువంటిది క్రీస్తు ద్వారా అది కలగజేయబడిందని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి అందుకన్నాడు నూతన స్వభావం మీకు కలుగజేసేదను. ఏం తీసేసి? రాతి గుండెను తీసివేస్తానంటున్నాడు. ప్రాచీన స్వభావాన్ని తీసివేస్తానంటున్నాడు. ఈ సమస్తాన్ని తొలగించి నీకు నూతనమైనటువంటి స్వభావాన్ని నేను కలగజేస్తాను. ఈ మధ్యాహ్న కాల సమయం ముందు దేవుని మాటలు వింటున్నటువంటి మన విశ్వాస జీవితములో మన స్వభావములన్నీ మారునుగాక. ప్రాచీన స్వభావం అంతా కూడా పాతి పెట్టబడునుగాక. నవీన స్వభావమును ధరించుకొందురుగాక. కాబట్టి దేవుని బిడ్డలు ఏం కలిగి ఉండాలంటే నూతన స్వభావము కలిగి ఉందురుగాక. ఈ మాటలు ప్రభు తన వెనుకడిలో దీవించునుగాక. తల ఉంచి